నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకట నాయకః, కలియుగానికి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అపర అవతారంగా శ్రీ వెంకటనాథుడు తిరుపతిలో కొలువైయున్నాడు. ఆ స్వామి లీలా విశేషాలకు మహత్యాలకు అవధుల్లేవు. కొండల్లో నెలకొన్న కోనేటి రాయునుగా భక్తజనుల నీరాజనాలందుకుంటున్నాడు. జన్మ జన్మల పాపాలను సైతం ప్రక్షాళనం చేసే ఆ స్వామివారి లీలామృతం విశేషమైనది. వాడవాడలా భక్తజన బాంధవుడై వెలుగొందుతున్న ఆ స్వామి కొలువైన మరో దివ్యాలయం సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం పదండి. తెలంగాణ రాష్ట్రంలో అనేక వెంకటనాథుడి ఆలయాలున్నప్పటికీ ఏ ఆలయ విశిష్టత దానిదే, దేని ప్రత్యేకత దానిదే. అలా ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఆలయంగా పేరుగాంచింది. పరమ పవిత్రమైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అదే విధంగా ఈ ఆలయంలో నిర్వహించడం ఒక ప్రత్యేకత. సువిశాల ప్రాంగణంలో శ్రీహరి ఆలయం అలరారుతూ భక్తుల పాలిట దివ్యధామమై వెలుగొందుతోంది. శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటూ భక్తులు నిరంతరం స్మరించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కొలిచిన వారి పాలిటి బంగారు కొండ, పిలిచినంతనే పలికే జగన్నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ స్వామివారి రూపలావణ్యాలు ఎన్నో ప్రాంతాలలో మరెన్నో ప్రదేశాలలో వ్యక్తమవుతున్నాయి. ఈ పరంపరలోని శ్రీనివాస సన్నిధానం సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. సిరిసిల్ల బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయం భక్తులను ఆధ్యాత్మిక స్రవంతిలో విహరింపజేస్తోంది. హైదరాబాద్ నుండి 135 కిలోమీటర్ల దూరంలో ఈ సిరిసిల్ల పట్టణం ఉంది. వేములవాడకు 12 కిలోమీటర్ల దూరంలో, అగ్రహారానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులకు 3 అంతస్తుల రాజగోపురం అత్యంత ఆకర్షణీయంగా దృశ్యమానమవుతుంది. ఈ రాజగోపురంపై వివిధ దేవీదేవతల మూర్తి రూపాలు కనిపిస్తాయి. ఈ రాజగోపురం గుండా భక్తులు ఆలయ సముదాయంలోనికి ప్రవేశిస్తారు. అత్యంత రమణీయమైన నేత్రపర్వమైన వివిధ రాతి స్తంభాలతో ఈ ప్రాంగణం శోభస్కరంగా ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రం 800 సంవత్సరాల నాటిదిగా చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం ఈ ప్రాంతమంతా మహారణ్యంగా ఉండేది. మానేరు నదీ ప్రవాహంతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ నది ఒడ్డున మాండవ్య మహాముని ఆశ్రమముండేది. ఈ మహాముని మహావిష్ణువు యాగం జరుపుటకు మహావిష్ణు ఆజ్ఞ గురించి కఠోర తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నీ కోరిక ఏమీ అని అడుగగా మీ పేరుతో ఈ నదీక్షేత్రమందు ఒక మహాయాగము చేయ సంకల్పం కలిగినదని తెలిపాడు. నీ కోరిక సిద్ధించును అని స్వామివారు అంతర్ధానమవ్వగా కొంతకాలం తరువాత ఈ ప్రాంత జమీందారులు దేశాయులకు శ్రీ వైష్ణవ స్వామి స్వప్నంలో కనిపించి శ్రీశాల అనే పేరుతో ఆలయం నిర్మించమని ఆదేశించడం, ఆదేశానుసారం శ్రీ కేశవస్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించడం జరిగింది. 1826వ సంవత్సర ప్రాంతంలో మొగలాయులు కాకతీయుల రాజ్యంపై దండెత్తి హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఈ శ్రీశాల కేశవనాథస్వామి విగ్రహాన్ని కూడా పగులగొట్టారు. తరువాత కొన్నాళ్లకు ఈ ఘటనచే దుఃఖితులైన శ్రీశాల సర్దేశాయి వంశస్థులకు స్వప్నంలో శ్రీవారు దర్శనమిచ్చి యజ్ఞకర్తగా నిలిపి ప్రతిష్ఠించిన నా రూపంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని విగ్రహం ఈ మాండవ్య నదీ తీరంలో బర్రెంక చెట్టు అనగా వజ్రదంతి వృక్షము క్రింద భూమిలో ఉన్నది. ఈ చెట్టును ఖననము చేసి నా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పి శ్రీ స్వామివారు అంతర్ధానమయ్యారు.
స్వామివారు సెలవిచ్చిన ప్రకారమే ఈ స్థానంలోనే స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. ప్రధానాలయమైన శ్రీవారి సన్నిధానం భక్తజన సందోహంతో ప్రతినిత్యం కళకళలాడుతుంటుంది. ప్రాంగణంలో మధ్యభాగంలో ఉన్న శ్రీవారి ఆలయం అత్యంత సుందరంగా ఆకర్షింపచేస్తుంది. ఇత్తడి రేకులతో తీర్చిదిద్దిన ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ధ్వజస్తంభ పీఠభాగంలో స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్ల 2 ప్రతిమలు గోచరిస్తాయి. ప్రదక్షిణల అనంతరం స్వామివారికి నారికేళాన్ని సమర్పించి భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు. సువిశాలమైన గర్భాలయ ముఖమంటపంలో స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పలు ఆకృతులు పొదిగిన స్తంభాలు శిల్పకళా శోభితంగా అలరింపచేస్తాయి. శ్రీ స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా విరాజిల్లుతుంటారు. ప్రధాన ఆలయమైన శ్రీహరి దివ్య సన్నిధానం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. గర్భాలయంలో సుందర సమ్మోహనంగా ఉండే స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తుల్ని ఇట్టే కట్టిపడేస్తుంది. చూసిన కొద్దీ చూడాలనిపించే స్వామివారి మూర్తిని దర్శించి పరవశులవుదాం. స్థానక భంగిమలో తిరునామాలయుక్తంగా దక్షిణాగ్రహస్తంలో చక్రం, వామాగ్రహస్తంలో శంఖాన్ని ధరించి అభయ వరద కటి హస్తాలతో స్వామి చతుర్భుజుడై గోచరిస్తాడు. సర్వాలంకారయుక్తాం సతత సౌందర్య శోభితం అన్నట్టుగా స్వామి విగ్రహం ముగ్ధమోహనంగా మురిపిస్తుంది. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్టుగా కొండలరాయునికి భక్తులు కోటి దండాలను సభక్తికంగా సమర్పించుకుంటారు. ఆనంద పారవస్యంతో ఆనంద నిలయేశుని కళ్ళారా తిలకించి పులకిస్తారు.
గర్భాలయ ముఖమందిరంలో ఉత్సవ విగ్రహాలుంటాయి. ఈ ఉత్సవ విగ్రహాలకు తులసీ సహస్రనామార్చన, పూజ విధిగా నిర్వహిస్తారు. నిత్య కైంకర్యాలు, అభిషేక కళ్యాణోత్సవాల్ని ఈ మూర్తులకే నివేదిస్తారు. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులెందరికో ఆరాధ్యనీయుడు. ఆ స్వామిని ఇష్టదైవంగా భక్తులు సేవించుకుంటారు. ఈ సన్నిధానంలో సంవత్సరం పొడవునా ఉత్సవ పరంపర కడు రమణీయంగా కొనసాగుతుంది. నిత్యోత్సవాలతో మొదలుకుని బ్రహ్మోత్సవాల వరకు ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. పాంచరాత్ర ఆగమ ప్రకారంగా ఆలయంలో త్రికాలంలో స్వామివారికి ఆరాధన కైంకర్యములు నిర్వహించబడుతున్నవి. ధనుమాసంలో తిరుపాయి ప్రవచన కార్యక్రమాలు ఉంటవి నెల రోజులు. తర్వాత శ్రావణమాసము, కార్తీక మాసం విశేష పూజలు ఉంటవి. ముఖ్యమైనటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఆశ్వయుజ శుద్ధ సప్తమి నుంచి బహుళ విధియ వరకు నవానిక ధ్వజారోహణతో ప్రారంభం చేసుకొని బ్రహ్మోత్సవం జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ సప్తమి నుండి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆశ్వయుజ పౌర్ణమి నాడు రథోత్సవం జరుగుతుంది. ధనుర్మాసంలో తిరుప్పావై పాంచరాత్రాగమం ప్రకారం వివిధ పూజల్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొంటారు. స్వామివారి పూజలో తన్మయులై నృత్యాలు చేస్తారు, గీతాలను ఆలపిస్తారు. ఈ క్షేత్రంలో తిరుమల దేవాలయంలో మాదిరిగానే 12 వివిధ ఇత్తడి వాహనాలు, అద్దాల మంటపం, యాగశాల, పెద్ద రథం, పొన్న వాహనాలు ఇక్కడ దృశ్యమానమవుతాయి. ఆనాటి నుండి నేటి వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం, రథోత్సవం, సేవలు మొదలైనవి ఆశ్వయుజ శుద్ధ సప్తమి నుండి ఆశ్వయుజ బహుళ విధియ వరకు జరిగేటటువంటి బ్రహ్మోత్సవంలో శ్రీ స్వామివారిని వివిధ వాహనాలపై ఈ పట్టణంలో ఊరేగింపు చేస్తారు. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలో కొలువై ఉన్న దేవతామూర్తుల్ని ఏకకాలంలో దర్శించుకునే భాగ్యం సొంతమవుతుంది.
శ్రీ రాజరాజేశ్వర స్వామి, అయ్యప్ప, సాయిబాబా, నవగ్రహాలు ఇలా సకల దేవతా సందర్శన పుణ్యఫలం భక్తుల సొంతమవుతుంది. అనంతరం భక్తులు ఇక్కడికి కొద్ది దూరంలో శివానగర్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకుంటారు. ఈ శివాలయాన్ని 200 సంవత్సరాల క్రితం రాణి రత్నప్రభ గారు ప్రతిష్ఠ చేయడం జరిగింది. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని నేడు జీర్ణోద్ధరణ చేసి ఆలయ రూపురేఖల్ని మార్చారు. చూడచక్కని రంగులతో ఈ ఆలయం నేత్రపర్వంగా కనిపిస్తుంది. గర్భాలయంలో రాజరాజేశ్వరుడు వెండి నాగశేషు పడగ నీడలో కొలువై భక్తులకు మోదాన్ని కలిగిస్తున్నాడు. దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగం. అనంతరం భక్తులు కొద్ది పర్లాంగుల దూరంలో ఉన్న సాయిబాబా మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో సాయినాథుడు ఉన్నత పీఠంపై సింహాసనాసీనుడై దత్తాత్రేయ స్వరూపుడైన సాయినాథుడు గోచరమవుతాడు. బాబావారి పాలరాతి విగ్రహం చిన్మయ చిదానంద భరితంగా ఉంటుంది. జీవకళ ఉట్టిపడే బాబా విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుంది. బాబా కుడిచేతి వైపు భాగంలో పరమేశ్వరలింగం, నందీశ్వరుడు, బాబా చిన్న విగ్రహాలు కనిపిస్తాయి. కరుణించుము కడతీర్చుము మా జన్మలా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం శ్రీచరణం శుభచరణం. భక్తులు బాబావారి తీర్థప్రసాదాలు గైకొని ఆశీర్వాదం పొందుతారు. అనంతరం భక్తులు ఇక్కడికి సమీపాన్నే ఉన్న హరిహరసుతుడు అయ్యప్ప మందిరానికి వడివడిగా అడుగులు వేస్తారు. స్వామివారి ఆలయ ప్రాంగణం విశాలంగా నెలకొని ఉంటుంది. స్వామివారికి ఎదురుగా ఎత్తైన ఇత్తడి ధ్వజస్తంభముంది. చిన్ముద్ర దాల్చిన అయ్యప్పతో పాటు ఇక్కడ గణేశుడు, దత్తాత్రేయ స్వామి, మాళికాపురత్తమ్మ నవగ్రహాలయాలు నెలకొని ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సందర్శనం భక్తులకు కమనీయమైన అనుభూతినందిస్తుంది. ఆలయంలో ఉన్నంతసేపు అవ్యక్తమైన అలౌకికమైన ప్రపంచంలో విహరిస్తోన్న భావన భక్తుల మనోసీమల్లో వ్యక్తమవుతుంది. మహిమల్ని ప్రదర్శించే మహిమాన్వితుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ స్వామి పాదార విందాల్ని ఆశ్రయించిన వారికి అభయానందాలు సిద్ధిస్తాయి. ఈ కార్యక్రమం వీక్షించడం ద్వారా ఆ సిద్ధిని మనం కూడా అందుకుందాం. తిరిగి మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.